ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ మధ్యకి వచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. అవి ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మొదలుపెట్టు. మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్యం ఏది మాటలు మీ సమస్తం నడిపించి బలపరచమని, అయ్యా ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు మన అంశం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం చూసినట్లయితే, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. హల్లెలూయా. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడును. మన జీవితాల్లో చూసినట్లయితే ఈ కొలతలు మనం ఎలా అన్వయించుకుంటామంటే, మన తల్లిదండ్రులకి, కొడుకుకి, తండ్రికి మధ్యలో నువ్వు ఈరోజు ఇలా చూస్తే నీ కొడుకు ఇలా చూస్తాడని, ఇలా నువ్వు నీ కూతుర్ని, నీ అత్తని ఎలా చూస్తే మళ్ళా నీ కోడలు ఎలా చూస్తాను, ఇలాగా అత్తగోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఇలా మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు ఏ కొలత అయితే కొలుస్తారు, నీ తండ్రి నువ్వు ఎలా చూస్తే నీ కొడుకు నిన్ను అలాగే చూస్తాడు రా రేపు అంటూ ఉంటాం. అలాగే మళ్ళీ కూతుర్ని నువ్వు నీ తల్లిని చూడకపోతే నీ కూతురు నిన్ను చూడదని, అలాగా మన జీవితాల్లో ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏ కొలత అయితే కొలుస్తామో వీళ్ళు అదే కొలత కొలవబడతారు అనే వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. ఏంటంటే అవి మన జీవితాల్లో ఎలా అన్వయించుకుంటామంటే, మన తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్తగోడల మధ్య ఇలా నువ్వు ఇలా చూస్తే నేను రేపు ఫ్యూచర్లో ఇలా చూస్తాను అని ఇలా ఈ విధంగా కొలుసుకుంటూ ఉంటాం. కానీ మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు ఒక కుటుంబం గురించి మనం ధ్యానించుకుందాం. అయితే మీరు ఏ కొలత అయితే కొలవబడతారో అదే కొలత మీకు కొలవబడుతుంది. అంటే మన జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను బట్టి దేవుడు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంటే మన జీవితాలు, మన తల్లిదండ్రులు, అత్తగోడళ్ళు వీళ్ళకే కాకుండా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని దేవుడు బైబిల్ గ్రంథం చాలా విషయాలు మరి తెలిపి ఉన్నాడు. అందులో ఒక కుటుంబం గురించి మనం నేర్చుకుందాం అన్నమాట. ఆదికాండము 30వ అధ్యాయం. వీళ్ళందరూ కూడా మన పరిచయస్తులేనండి. లేయా, రాహేలు గురించి మనం చూసుకున్నట్లయితే వారిద్దరు అక్క చెల్లెళ్ళు, వారి భర్త యాకోబు. మనకి ఇవన్నీ తెలుసు. మరి 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలుని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తర్వాత తన అక్క అయిన లేయానిచ్చి చేస్తారు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు చేసి మళ్ళీ రాహేలుని పెళ్లి చేసుకుంటాడు యాకోబు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. తర్వాత రాహేలుకి పిల్లలు ఉండరు కదండి. రాహేలుకి పిల్లలు పుట్టరు, లేయాకి పిల్లలు పుడతారు. దేవుడు లేయాని దర్శిస్తాడు, పిల్లలు పుడతారు. ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, చూడండి, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి, రాహేలుకి పిల్లలు లేరు, లేయాకి పిల్లలు ఉన్నారు. దీనివల్ల రాహేలు ఏం చేసిందంటే తన అక్క లేయాందు అసూయపడినట్టు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అన్నమాట. అసూయపడి ఏమంటుంది అంటే, ఇక్కడ మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు అక్క పిల్లలే నా పిల్లలు, నా పిల్లలే అక్క పిల్లలు, చెల్లి పిల్లలే నా పిల్లలు అని అనుకోవాలని. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనం కూడా ఏమనుకుంటాం, మనలో ప్రేమ నింపుకొని మన పిల్లలైనా అక్క పిల్లలైనా ఒకటే అనే సంభాషణలో ఈ లోకంలో మనం చాలామంది ప్రేమిస్తారు. ప్రేమించిన వారి గురించి కాదు, కానీ ఈ వాక్య భాగం ఏంటి అంటే, ముఖ్యంగా రాహేలు తన అక్క యందు అసూయపడెను. ఇక్కడ మనకి పాయింట్ వచ్చి అసూయ గురించి. అసూయ అనేది ఒక పాపం. చూడండి,
మనం ఏమనుకుంటాం, అసూయేగా చిన్నదే కదా అనుకుంటాం. కానీ అది ఏ విధంగా తన జీవితంలో ఎంతవరకు వెళ్ళిందంటే, అది మనం వాక్య భాగంలో చూసుకున్నట్లయితే, అసూయపడి ఏం చేసింది రాహేలు, బిల్హా అనే ఒక దాసికిచ్చి తన యాకోబునికి పిల్లలు కనమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అసూయ ఎంతవరకు వేరే స్త్రీని తన కుటుంబంలోకి అన్వయించినట్లుగా, వేరే స్త్రీని ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట తన లైఫ్లోకి. చూడండి, ఆ శారా కూడా అదే విధంగా దాసి అయిన హాగరు పైన పిల్లల కనమని అబ్రహాం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు చాలా కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనమాట శారా. అలాగే ఇక్కడ రాహేల్ కూడా అసూయపడి తన అక్క యందు ఏం చేసిందంటే, దాసి అయిన బిల్హాకి ఇచ్చి కుమారుని కనమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ రాహేలు అసూయపడింది, దేవుడు చూశాడు. కానీ దేవుడు రాహేలు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు పుట్టారండి, యేసోపు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 24వ అధ్యాయం చూసినట్లయితే, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయుగాక అనుకొని అతనికి యేసోపు అను పేరు పెట్టాను. చూడండి, రాహేల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసోపు కూడా పుట్టాడు. చూడండి, మరి యొక్క కుమారుడు అంటే రాహేలుకి బెన్యామీను యేసేపు ఇద్దరు కుమారుని ఇచ్చినట్లుగా చూస్తాం. రాహేలు తొందరపడకుండా బిల్హాని ఇవ్వకుండాన్నట్లయితే తనకి ఇంకా వేరే చికాకులు ఉండే కాదు. కానీ ఇక్కడ ఏం చేసింది, తొందరపాటు వల్ల బిల్హానిచ్చి మరి చేయడం వల్ల తనకి పిల్లలు కూడా పుట్టినట్టుగా చూస్తున్నాం అనమాట. కానీ దేవుడి కోసం ఎదురు చూసి దేవుడి మీదే ఎక్కువ ఆధారపడినట్లయితే రాహేలు తన అక్క యందు అసూయ పడకుండా ఉన్నట్లయితే రాహేలు తన కుమారులు ఇద్దరు మరి అయినప్పటికీ అసూయపడినా ఏదేమైనప్పటికీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని రాహేలుకి బిడ్డలిచ్చాడు. ఇక్కడ అసూయ అనేది తన వరకే వెళ్ళలేదండి. ఇక్కడ మళ్ళా ఇక్కడ చూసినట్లయితే 37వ అధ్యాయం 5వ వచనం చూస్తుంది. యేసపు ఒక పలకని తన సహోదరునితో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టది. అతడు వాణ్ణి చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనులో పనులు పట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పన నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము ఏలేదవా, మా మీద నీవు అధికారి పొగదువా అని అతనితో చెప్పి అతని పనులను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేస్తాడు. చూడండి, ఈ కళల గురించి మనకు తెలుసు. మరి యేసోపు కళలు కంటాడు, మరి తన అన్నదమ్ములు వచ్చి సాష్టాంగపడ్డట్టు ఇలా కళ్ళ కన్నప్పుడు తన అన్నదమ్ములు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, విని కోపడతారు, పగపడతారు. కళ్ళగంటావా నీ ముందు మేము సాష్టాంగం పడటం ఏంటి అని వాళ్ళు. అయితే ఇక్కడ 11వ వచనంలో చూసినట్లయితే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చూడండి, ఇక్కడ ఏం జరిగింది, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ అసూయ ఎక్కడి నుంచి వస్తుందండి, ఇది రాహేలు తన తల్లి దగ్గర నుంచి తన కుమారుడు కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. రాహేలు తన అక్క మీద అసూయపడింది. కానీ ఇక్కడ యేసోపు తన అన్నదమ్ములు యేసోపు మీద అసూయపడినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఒక పాపము అనేది మన వరకే పోదండి, మన బిడ్డలకు కూడా అది వస్తుందని ఇక్కడ రాహేల్ జీవితాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. అసూయ అనేది చూసారా, ఒకవేళ అదే తన అక్క అయిన లేయాని ప్రేమించి చక్కగా ఉన్నట్లయితే యేసోపు ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో. అసూయపడి వారు గుంటలో వేసి చంపాలనుకోవడం, అసూయ ఏం చేసింది, హత్య చేయడా కూడా వెనకాడలేదు. అందులో ఒక మంచి వ్యక్తి ఉండబట్టి తను బ్రతికి ఐగుప్తీనకు అమ్మారు.
కదండి, చూసారా? కానీ తను కష్టాలు పడాల్సిందంతా అన్నట్లుగా యేసోపు మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అసూయ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? బానిసగా బందిపోటు దొంగలాగా మరి చెరసాల్లో వేశారు యేసోపుని. ఎన్ని కష్టాలు అండి. మరి మన జీవితాల్లో ఒకవేళ మనకు తెలియకుండానే అసూయ అనేది మనం చూడండి, చాలామంది మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాం ఎక్కువ, మన అక్కచెల్లెల్ని అన్నదమ్ముల్ని వీళ్ళని ప్రేమించడం ఎక్కువ, బయట వాళ్ళని చాలా స్నేహంగా చాలా ఆప్యాయంగా చాలా ఇదిగా అనమాట. వాళ్ళకి అసలు అబ్బో వీళ్ళెంత బాగా చూసుకుంటున్నారు అని ఎంతో. కానీ సొంత చెల్లెల్ని అక్కల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ప్రేమించడం వాళ్ళు నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు అంటే అది నిజమైన ప్రేమేనా? చెప్పండి. ఇక్కడ అసూయ ఏ విధంగా రాహేలు కనపరిచిందో అదేవిధంగా ఇక్కడ యాకోబు పిల్లల్లో మిగతా వాళ్ళ అన్నదమ్ములు యేసోపును కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కానీ చాలామంది అసూయతో అక్కచెల్లెలు అన్నదమ్ముల మధ్య ఈ అసూయ అనే పాపము మనం ఏమనుకుంటామంటే, అసూయ నాకే కదా అసూయ ఉంది, నా బిడ్డలకు అసూయ లేదు కదా అనుకుంటూ ఉంటాం. కానీ నా బిడ్డలకి లేదు కదా అసూయ, నాకే కదా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ మన బిడ్డల మీద ప్రభావితం చేస్తాం అన్నమాట. మన అసూయనే కాదండి, ఏ పాపమైనా సరే మనం తప్పనిసరిగా దానికి శిక్ష పొందాల్సిందే. ఏ పాపమైనా, అది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇంకేదైనా సరే, మరి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీలో ఉంటే తప్పనిసరిగా శిక్ష మాత్రం తప్పదు అనేది ఈ వాక్యాన్ని. మీరు ఏ కొలత అయితే కొలుస్తారో మనం అదే కొలత కొలవబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. మత్తయి 7:2 చివరి భాగంలో మీరు ఏమి కొలుస్తారో అదే మీకు కొలబడును. అయితే ఇక్కడ రాహేలు ఏమి కొలిసింది? ఇక్కడ అసూయ అనేది కొలత కొలిసింది. ఆ కొలత యేసోపునకు కొలవబడింది. చూడండి, యేసోపు మరి అలాగే యాకోబు జీవితంలో కూడా ఏం చేశాడు? తన తండ్రిని మోసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మోసం ఏమైంది? తన కొడుకు మీద కూడా ప్రభావితం చేస్తుంది. తన అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారు? అబద్ధం చెప్పారు యాకోబుకు వచ్చి. ఏం చెప్పారు? చనిపోయాడు నీ చిన్న కుమారుడు, ఏదో వచ్చి తినేసింది, ఇదిగో నువ్వు ఇష్టంగా కుట్టించిన అంగీ తీసుకో అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఏ పాపమైనా సరే మన బిడ్డలను వేధిస్తుంది తప్పనిసరిగా. మనం ఏం నేర్పుతున్నాం? మనం ఏది ఇస్తామో అది కోస్తాం తప్పనిసరిగా. మన పిల్లలకి ఏం చెప్తాం? మంచి ప్రేమను పంచే మాటలు మనం చెప్పాలి పిల్లలకి. దాతృత్వం కలిగి ప్రేమ కలిగి ఉండటం, ముఖ్యంగా దేవుని గురించిన మాటలు మనం చెప్పాలి. దేవుడి గురించి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ అయ్యా ధనం దాచుకోండి, చక్కగా డబ్బు దాచుకోండి, బంగారం కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి, ఆస్తులు కొనుక్కోండి, అంతస్తులు కొనుక్కోండి, ఇవి చెప్తూ ఉంటాం చాలామంది. కానీ దేవుడి విషయంలో ఏం చెప్పాలి మనం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా ఇక్కడే వదిలేయాలి, అవి నేర్చుకోవాలి. మన విశ్వాస జీవితంలో విశ్వాసం దేవుని కలిగి ఉన్న మనం ఏం చెప్పుకోవాలి? మనం ఏదైతే మనం బోధిస్తామో, ఏదైతే కొలుస్తామో, పిల్లల్ని ఎలా మనం వాళ్ళని కొలుస్తామో అదే విధంగా వాళ్ళు కొలవబడతారు. చూడండి, మనం ఏది చెప్తామో వాళ్ళకి, ఏది బోధిస్తామో అదే వాళ్ళు చేస్తారు. నువ్వు బంగారం సంపాదించుకోమ్మా, ఆస్తి సంపాదించుకో, లేకపోతే డబ్బు సంపాదించుకో, తప్పులేదు, మన అవసరాలకు అవసరమే. కానీ దేవునికి మించి దేవుడు కాకుండా దేవుని పక్కన పెట్టి మన సొంతగా మన స్వార్థం కోసం, మన విలాసాల కోసం మనం బ్రతకడం మానేయాలి మనం. ఎందుకంటే దేవుని కోసం దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? అంటే తన మహిమ, ఆయన మహిమపరచడానికి మనం సృష్టించాడు. ఇక మనం సొంతగా మనం ఏంటి ఎంజాయ్ చేయటానికి, సొంతగా మనం మరి విలాసవంతమైన జీవితం జీవించడానికి మనం దేవుడు నిర్మించాలి. ఎందుకు నిర్మించాడంటే ఆయన స్తుతించటానికి, ఆయన గర్వపరచటానికి. ఏ రోజైతే లూసిఫరు
తన స్థానాన్ని పోగొట్టుకుందో ఆ స్థానం భర్తీ చేయటానికి మనం నిర్మించాడు దేవుడు. ఆయన ఆరాధించటానికి, ఆయన గణపరచటానికి. కానీ మనం ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? బంగారం లాంటి వీధిలో తిరగాలి నా బిడ్డ అనుకో. మనం ఇక్కడ బంగారాన్ని సంపాదించాలి ఎలా చేసైనా అనుకుంటా ఉంటాం. బంగారు వీధుల్లో నడిచే, బంగారు వీధుల్లో జీవించే కృప కావాలనుకో. మనం ఏమనుకుంటాము? ఇక్కడ బంగారం సంపాదించాలి, ఏదైనా చేయాలి, బంగారం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, లేకపోతే అంతస్తు సంపాదించాలి, లేకపోతే నగలు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, కార్లు సంపాదించాలి, విమానాల్లో ఎగరాలి అనుకుంటూ ఉంటాం. కానీ మనం మరణిస్తే పరలోకం వెళ్ళాలి అనేది నేర్చుకోం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏది విత్తవో అది కోస్తావు, ఏది కొలుస్తావో అదే కొలవబడతావు. దేవుని వాక్యం ఇది. మా మాటలు కాదండి, నా మాటలు కాదు, దేవుని వాక్యం. ఏ విధంగా అయితే రాహేలు అసూయపడిందో, యాకోబు తన తండ్రిని ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా తన జీవితంలో ఎన్నో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు యేసు మరణం నుండి తప్పించబడి యేసోపు దేవుని హస్తంలో ఉన్నాడు కాబట్టి యేసోపు రక్షించబడ్డాడు. యేసోపు అంత భక్తి మనకి ఈ కాలంలో యేసోపు అంత భక్తి మనకుందా? దేవుడు కాపాడాలంటే చెప్పండి. జాగ్రత్త. మనం పిల్లలకి ఏది నేర్పిస్తున్నాం? మనం ఏమంటాం? అయ్యా నీకు కారు ఉన్నా నాన్న, మంచిగా డ్రైవ్ చేసుకో, మంచి షూ వేసుకో, మంచి మంచి హీరోలాగా రెడీ అవ్వు అని ఎక్కువ చెప్తూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మనకి ప్రభు కొరకు ఏం చేయాలి అది నేర్పించాలి మనం. దేవుడి కోసం మన కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం అనేది మన పిల్లలకి ఏం నేర్పించుకుంటున్నాం? తల్లివైన నువ్వు ఎలా చేస్తే నీ పిల్లలు అలాగే చేస్తారు. నీ తండ్రివే నువ్వు ఎలా చెప్తే అలాగే వింటారు. నువ్వు సినిమాలు చూస్తే నువ్వు సినిమాలు చూస్తే నీ పిల్లలు సినిమాలు చూస్తారు. నువ్వు పెళ్ళయ్యాక కూడా ఇతరులను ప్రేమిస్తే, నువ్వు పెళ్ళి భర్తుంచుకొని ఇతరులతో మనం సాంగత్యం పెట్టుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా నీ కూతురు కూడా అదే పని చేస్తుంది. నీ కొడుకున్నాడు, తండ్రివి నువ్వు భార్య ఉంచుకొని నువ్వు ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకున్నావు అనుకో, నీ కొడుకు కూడా అదే పని చేస్తాడు. నువ్వేం చేస్తే అదే తప్పనిసరిగా రిపీట్ అయింది. ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత. నీ స్నేహితుడి భార్యను ఆశించినట్లయితే నీ భార్యని ఏదో వాళ్ళు ఆశిస్తారు. నీ స్నేహితురాలని భర్తను ఆశిస్తే నీ భర్తను వేరే వాళ్ళు ఆశిస్తారు. ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత అండి. మనం ఏం చెప్పాలి పిల్లలకి? అయ్యా చక్కగా ఎంజాయ్ చేయి, నేను సంపాదిస్తాను, నేను కష్టపడతాను, నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పడం కాదు. మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? బంగారు వీధులు. మనం ఏమనుకుంటాం? నా కొడుకు హై స్థాయిలో ఉండాలి, హై రేంజ్లో ఉండాలి అనుకుంటాం. మరణిస్తే హై రేంజ్లో ఉంటున్నాడా? హై రేంజ్ అంటే యేసయ్య మరి ఆ బంగారు వీధుల్లో ఉంటాడా? హై రేంజ్ అంటే ఇక్కడ హై రేంజే, కానీ మరణిస్తే ఎక్కడుంటాం? పాతాళంలో ఉంటాం. ప్రభువుని తెలుసుకోకుండా, ప్రభు మాట వినకుండా, దేవుని ధిక్కరిస్తూ. చెప్పండి, నువ్వేదైతే విత్తుతావో ఖచ్చితంగా ఎవరి కోసం నువ్వు అంతా చేస్తున్నావు అది రేపు నీకు ప్రశ్నగానే ఉండదు. ఏం కాదులే, నేను కష్టపడి సంపాదిస్తున్నానుగా, నా కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడుగా, పర్వాలేదులే. నువ్వు నిజంగా ప్రేమన్న తల్లిదండ్రులు అయితే ఒక్క విషయం మర్చిపోకండి. నిజంగా మనకు ప్రేమ ఉంటే ప్రభుని వారికి మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పండి. ప్రభు గురించి, ప్రభు కోసం మనం ఏం చేయాలో చెప్పండి. నిజంగా ప్రేమించేవాడైతే నాకు ఎందుకులే, నేను సంపాదిస్తున్నా, నా కొడుకు ఉన్నాడు, నేను సంపాదిస్తున్నాగా, నా కొడుకు ఎంజాయ్ చేస్తూ చాలు అంటే రేపు నీ కొడుకు నువ్వు కాపాడగలిగే దేవుడు అక్కడే.
మనం బంగారు వీధుల్లో తిరగడం నేర్చుకోవాలి, బంగారాన్ని సంపాదించడం నేర్చుకోకూడదు. బంగారం సంపాదించుకోవచ్చు మనకి సరిపడా. అధికంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ బంగారాన్ని, ఇల్లును, డబ్బును, ఆస్తిని అన్నీ సంపాదించుకుంటే రేపు దేవుడు అక్రమం చేయవారులా నా ఎదురు నుండి పొమ్మంటాడు. జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు? ఏ కొత్త అయితే కొలుస్తారో, మీరు ఏమి నేర్పుతున్నారో మీ బిడ్డలకి అదే మళ్ళీ నువ్వు ప్రేమను, ఇతరులను ప్రేమించడం నేర్పించావు అనుకో, రేపు నిన్ను కూడా ప్రేమిస్తారు. నువ్వు ఇతరులను ద్వేషించడం నేర్పించావు అనుకో, నిన్ను కూడా ద్వేషిస్తారు రేపు. ఇప్పుడు నేర్పించింది నీకు రేపు రిపీట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ రాహేలు యాకోబు జీవితాల్లో అదే జరిగింది. మనం అనుకుంటాం యేసయ్య అవన్నీ మనం చూస్తాం అనుకుంటాం. ఖచ్చితంగా 100కి 100% పాతాళము ఉంది, పరలోకం ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి మన బిడ్డలు, మన భర్త, మన భార్య, మన కూతుళ్ళు, కుమారులు మరణించిన తర్వాత ఏమవుతారు అనే ఒక ప్రశ్న మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి చెప్తాం, ప్రభుని గురించి చెప్తాం. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకూడదు, భయభక్తులతో ఉండాలి మన జీవితాలు అని చెప్పాలి. అంతేగాని డబ్బులు వస్తనే కదా అని విలాసవంతమైన జీవితాలు విలాసంగా బ్రతుకుతూ ఉంటే రేపు ఒకనొక రోజు నువ్వు ఏమి నేర్పించావో అదే జరుగుతుంది. విలాసవంతమైన జీవితం జీవించవచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి మనం దేవుని పక్కన పెట్టేంత భక్తి మనకి ఉండకూడదు. దేవుడి మీద కంటే ఆస్తి మీద ప్రేమ ఉండకూడదు. నీకు ఏదైతే ఇష్టమో అది విడిచిపెట్టాలి ఈ లోపల. అది ఆస్తి అయినా, డబ్బు అయినా, ధనమైనా, బంగారమైన నీ బిడ్డలకి ప్రేమని పంచామనుకోండి. ప్రేమగా మాట్లాడండి అమ్మ, ఎవరికన్నా ప్రేమగా మాట్లాడాలి, ద్వేషించకూడదు, అసూయపడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఇలా మనం నేర్పించుకున్నాం అనుకోండి, రేపు అవి మనకు మేలే అవుతాయి. నువ్వు వాళ్ళ మీద అన్ని ద్వేషాలు, అసూయలు ఇవే నేర్పించావు అనుకోండి, అది ఏదో ఒక రోజు నీ ముసలితనంలోనో ఏదో ఒక రోజు నీకు వస్తాయి. అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి. అని మనం నేర్పించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను అక్క చెల్లెలు ఉన్నాను అనుకోండి, రేపు మనకు పుట్టిన పిల్లలు అక్క చెల్లెలుగా ఉంటారు. వాళ్ళు ప్రేమగా ఉండాలి కదా. మనం ప్రేమగా లేకపోతే వాళ్ళు ప్రేమగా ఉండరు. అది కొలతే కదా. జాగ్రత్త. ఒకవేళ నేను ఈ తప్పు చేస్తున్నా కదా, ఎవరు చూడట్లేదు, నా స్నేహితుడు భార్య కదా తప్పు చేస్తున్నా, ఎప్పుడు చూడట్లేదు, కానీ దేవుడు చూస్తాడు. నీ భార్యను స్వాతానికి అప్పగిస్తాడు. భార్య భర్త చూడట్లేదు కదా, భర్త చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు కాన నిన్ను నీ భర్తను వేరే వాళ్ళకి అప్పగిస్తావు. నువ్వు అనుకుంటావు అమ్మా, నీ వారిని, నీ భర్తను వేరే వాళ్ళు పాలిస్తారు. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావు అదే కొలత. మనం అనుకుంటూ ఉంటాం ఏమీ చూడట్లేదు దేవుడు అని. అన్నీ చూస్తాడు. కానీ నేను ఒకటే అనుకున్నా, నా బిడ్డలు దేవుని పని చేయాలి. నా భర్త ఎంతో సంపాదించేవాడు, చాలా డబ్బు సంపాదించేవాడు, కానీ అవి అంతా లోక సంబంధమైన సంపాదన. ఒక్కరోజు మేము బయటికి వెళ్తే 10,000 ఖర్చు. మా ఫ్యామిలీ బయటికి వెళ్తే 10,000 ఖర్చు. లోక సంబంధమైన సంపాదన కదా, అలాగే వచ్చేది. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి అని. మంచి సంగీతం, మంచి మ్యూజిషియన్, సినిమా ఫీల్డ్ అనేక చోట్ల, అమెరికా, దుబాయ్, వీటన్నిటి, లండన్, వీటన్నిటికీ తిరిగి ఎంతో పేరు సంపాదించుకున్నాను. కానీ వాటిలో తృప్తి లేదు. కానీ నేను ఒకటే అనుకున్నా, ప్రభు కోసం ఆడబడాలి మా భర్త అనుకున్నాను. 7,000 జీతం అండి. ఒక్కరోజు మేము 10,000 ఖర్చు పెట్టేవాళ్ళం. 7,000 జీతానికి దేవుని సన్నిధిలో, మందిరంలో ఆరాధన చేయటానికి ఒప్పుకోండి.
గిటారిస్ట్గా. 7,000 జీతం ఎలా సరిపోతాయండి? కానీ ప్రభు కోసం. అలాగే నా బిడ్డ బీకామ్ చదివి నా బిడ్డ అయ్యా కష్టమైన నష్టమైన బాధైన వ్యాధైన మరణమైన మనం దేవుని కోసం బ్రతకాలి, కమిట్మెంట్గా బ్రతకాలి మనం దేవుని కోసం అని చెప్పినప్పుడు నా కొడుకు కూడా అలాగే ఒక పెద్ద సేవకుడి దగ్గర కీబోర్డ్ ప్లేయర్, గిటార్ ప్లేయర్, దేశంలోనే మంచిగా వాడబడుతున్న మరి సతీష్ గారి దగ్గర మంచి కీబోర్డ్ ప్లేయర్, గిటార్ ప్లేయర్, బీకామ్ చదివిండు. దేవుడు పిలుచుకున్నాడు ఇద్దరిని. హ్యాపీగా దేవుడు రాజ్యంలో ఉన్నారు, బంగారు వీధుల్లో ఉన్నారని నేను నమ్ముతున్నా. ఇదే చెప్పా, ప్రభు కోసమే చేయాలి మీరు. పర్వాలేదు, మనకి లోకంలో ఏమి సంపాదించుకొని ఒక్కరోజు మేము బయటికి వెళ్తే 10,000 ఖర్చు అయ్యి, కానీ 7,000కి 10,000కి అలాగా 10 సంవత్సరాలు అలా కష్టపడ్డారు. వాటిల్లోనే ఇప్పుడు నాకు లేముందంటే ఆర్థిక పరిస్థితి ఉందంటే లోకపరంగా ఎంతో సంపాదించేవాడు, కొన్ని లక్షల కోట్లు సంపాదించేవాడు. ఒక రాత్రి ఒక 31st నైట్ జనవరి 1 రోజే 50,000 వచ్చినాయి. ఒక 31st జనవరి 1 రోజే 50,000 వచ్చాయి. ఎంతో డబ్బు సంపాదించాను, కానీ నేను అది విడిచిపెట్టా. ఇక్కడ ధనము, ఇక్కడ బంగారం, ఇక్కడ జీవితాన్ని కౌంట్ చేసుకోవద్దు ఎవరు. పరలోకంలో మనకి ఏముంటుంది, పరలోకంలో ఏముంది, మన నిమిత్తం ఏం దాచిపెట్టాడు దేవుడు అనేది మనం చూసుకోవాలి. నా భర్త అనేవాడు, నేను మారాక మరి ఇంత కష్టాల, ఇన్ని వ్యాధి, ఇంత బాధ, ఇంత సమస్య, తప్పదు, ప్రభు కోసం తప్పదు. ఆయన కూడా దేవుడి మాట చాలా భయపడేవాడు. దేవుడికి కమిట్మెంట్ అయ్యాడు, కానీ ఒక్కోసారి దుష్టుడు అటు గల్బిలు చేస్తూ ఉంటాడు. వెంటనే దేవుని వాక్యం గర్దించి మళ్ళీ సరిచేసి, నా కుమారుడు కూడా చాలాసార్లు, అమ్మ ఏంటి మనకి ఎన్ని ఇబ్బందులు, ఇంత కష్టాలు, ఇంత ఆర్థిక పరిస్థితులు అనేవాడు. కానీ దేవుడి కోసం తప్పదు, మనం చేయాల్సింది. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా. చాలామంది అనుకుంటారు, ఎందుకు వీళ్ళకి మంచి పొజిషన్ ఉండేది ఈ స్థితికి వచ్చారేంటి? నవ్వే వాళ్ళు ఉన్నారు, అపాసం చేసే వాళ్ళు ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మా ఆర్థిక పరిస్థితులు బట్టి. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు అన్నీ ఆశీర్వదించాడు, అంత మేలుకరంగా మార్చాడు, ఇంకా మారబోతున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలు మా కొరకు దాచిపెట్టాడు. మాకు ఈ లోకంలో లేకపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా పర్వాలేదని మేము సిద్ధపడిపోయాం. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో పిల్లలకి అదే నేర్పించాను. నేను ధైర్యంగా చెప్తున్నా, పిల్లలకి డబ్బుల గురించి, ఆస్తుల గురించి, బిల్డింగుల గురించి, బంగారాల గురించి చెప్పాలి. అనేక మందిని దేవుని కొరకు మనం ఏర్పాటు చేయాలి. అనేక మందికి తన విద్య అనేక మందికి నేర్పడానికి మరి నా భర్త, నా పెద్ద కుమారుడు హైదరాబాద్ చాలా మందికి నేర్పించాడు. అలాగే నా చిన్న కుమారుడు ఇప్పుడు ఈ మధ్య తేజ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. అనేక మందికి దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని కోసమే చేయాలి ఏదైనా. అనేక మందికి మరి విద్య నేర్పించడానికి నా పెద్ద కుమారుడు పేరు మీద తేజ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ప్రభు కోసం ఏదో ఒకటి చేయడమే మన పని. మనం ఏ కొలత అయితే కొలుస్తామో, మనం ఏదైతే నేర్పిస్తామో కొలబడింది. నా రెండో కుమారుడు ఇలా ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మందికి నేర్పిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో అనేకమైన దేవునికి మహిమకరమైన పాటలు, మ్యూజిక్ చక్కగా చేస్తాడు. మేము ఒక్కటే నిర్ణయించుకున్నామండి, జీవిస్తే ప్రభు కోసం జీవించాలనుకున్నాం. బయటకు వచ్చేస్తాం, సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసాడు నా భర్త. ఇక బయటకు వచ్చిన కానించి కూడా మాకు అధిక సమస్యలే. ఎందుకంటే ఒక రోజులో 50,000 వచ్చాయి, ఇప్పుడు నెల మొత్తం చేస్తే 7,000 వచ్చాయి. ఎలా సరిపోతాయండి? చాలవుగా. అయినా ప్రభు నిమిత్తం
శ్రమ పడాలని పడ్డాం. అలాగే నా కుమార్తె 3 బిడ్డలంటే దేవుడు ఇచ్చాడు. ఆ కుమార్తె ఇప్పుడు ఆమె పాటలు రాస్తుంది. మరి అలాగే అనేక మందికి దేవుని వాక్యం నాకంటే బాగా చెప్తుంది. ఇంకా దేవుడు ఇంకా గొప్పగా చాలా తలాంతులు ఇచ్చాడు ఆమెకి. మనం చెప్పుకోకూడదు, కానీ ఆ తలాంతులు మీకే కొన్ని రోజులకి అందరికీ అర్థమైతే ఆమె గురించి నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. అలాగే ఏ కొలత అయితే కొలుస్తామో, మనం ఏదైతే నేర్పిస్తామో బిడ్డలకి అదే మనకి రిపీట్ అవుతుందని ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకున్నాం. మరి దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు తన వెనుకల్లో దీవించినగా. మహాపరిశుద్ధుడైన దేవుడో తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవ, శక్తిని బలమైన దేవుడు నాయన, మీకు వేలాది తగిన ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యం మీది మాటలు మీ సమస్త మీరే మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.